ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఉమాశంకరాభ్యాం నమః. మనకి ఈ యొక్క జూన్ మాసంలో వచ్చేటటువంటి 27వ తేదీన శనిత్రయోదశి. ఈ రోజున అనురాధ నక్షత్రము. చంద్రుడు ఈ నక్షత్రంలో ఉండి జలరాశిలో వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జలరాశిలో ఈ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి శని భగవానుడు ఉండటము, అలాగే ధనానికి, లక్ష్మీదేవికి, వివాహానికి, సౌఖ్యానికి, ఎటువంటి వృద్ధికరమైనటువంటి విషయాలన్నిటికీ కూడా కారణమైనటువంటి కారకులైనటువంటి గురువు మరియు శుక్రుడు ఇరువురూ కూడా ఈ యొక్క శని నక్షత్రంలో అనగా పుష్యమీ నక్షత్రంలో కర్కాటక రాశిలో జలరాశిలో ఉండటం అంటే మనకి ఎటు చూసినా కూడా చంద్ర, గురు, శుక్రుడు వీళ్ళు సౌఖ్యాన్ని అంటే గృహపరమైన, వాహనపరమైన, అట్లాగే పుష్టికరమైనటువంటి ఆహార సంపదని, ఆహారాన్ని తినే యోగాన్ని, ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా దంపతుల యొక్క సుఖ సౌఖ్యాదులని, సత్సంతాన ప్రాప్తిని ఇచ్చేటటువంటి మరి ఈ 3 గ్రహాలు కూడా శని యొక్క నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఉండటం అత్యంత శుభప్రదమైనటువంటి విశేషమైనటువంటి రోజు ఇది. అంటే ఈ విషయాల యందు ఎవరైతే గనక ఇబ్బందులు పడుతున్నారో, అంటే అనుకున్నటువంటి వివాహ సమయంలో వివాహాలు కాకుండా, వివాహమై 4 సంవత్సరాలు 10 సంవత్సరాలమై ఎవరూ కూడా దంపతులకి మరి సత్సంతాన భాగ్యము లేకుండా, గృహము కట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక 100 గజాల స్థలమైనా మాకు కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి, మాతృ సౌఖ్యము లేక బాధపడేటటువంటి వాళ్ళకి, జలగండాలు ప్రమాద సూచికలుగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థికంగా ఎంత అప్పు తీర్చుతున్నా కూడా చైన్ రియాక్షన్ లాగా మళ్ళీ ఆ అప్పు పునః వాళ్ళకి క్రియేట్ అవుతున్నటువంటి వాళ్ళకి, ఎంత సంపాదించినా ఆ యొక్క సంపాదనలో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేకుండా ఉన్నటువంటి వారు, ఎంత అన్యోన్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా కంట్రోల్ అవుతున్నా దంపతుల మధ్య విపరీతమైనటువంటి ఎడబాట్లు, ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారికి, ఇట్లా ఏవైతే సగటు మానవుడికి ఉపయుక్తకరమైనటువంటి కోరికలు, సౌఖ్యాలను ఇచ్చేటటువంటి ఈ విషయాల యందు ఆలస్యమవుతున్న తీవ్రత, ఒత్తిడి, బుద్ధి విహీనత, అట్లాగే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ జూన్ 27వ తేదీన వస్తున్నటువంటి శనిత్రయోదశి మహద్భాగ్యంగా వారికి ఉన్నటువంటి ఆలస్యాలన్నీ కూడా నివృత్తి జరిగి విపరీతమైనటువంటి ధనయోగాలని, వివాహ యోగాలని అలా చక్కగా దారులు తెరిచినట్టుగా శని భగవానుడు ఇచ్చేటటువంటి రోజు ఈ యొక్క రోజు. కాబట్టి ఈ రోజుని మిస్ కాకుండా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ శనిత్రయోదశిని మహా పండగ పర్వదినంగా భావించి శని భగవానుణ్ణి ఎవరైతే గనక ఆచరిస్తారో, అంటే ఒక పూజ ద్వారా, ఒక అభిషేకం ద్వారా, ఒక అర్చన ద్వారా, లేదా దాన ధర్మాదులు చేయిస్తూ ఎవరైతే శని భగవానుణ్ణి శాంతింపజేస్తారో వారికి తప్పకుండా కర్మదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య భోగ భాగ్య సిద్ధి వృద్ధి కలిగి శని భగవానుడి యొక్క అనుగ్రహము కాలం ద్వారా మనకి లభిస్తుందని ప్రతీక. ఈ యొక్క శని దోషాలు కొంతమంది రాశుల వారికైనా అందరికీ వర్తిస్తుంది. ఈ శని పూజ చేసినటువంటి వారందరికీ కూడా ఈ ఫలితము సత్సమానంగా ఉంటుందండి. ఎక్కడా కూడా ఆలోచన లేదు. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల్ని అనుభవించటానికే ఈ యొక్క జన్మ మనకి ప్రాప్తించింది. ఈ జన్మలో కూడా మనం తెలుసో తెలియో, జ్ఞానతః అజ్ఞానతః ఎన్నో పాపకర్మలు అనుభవిస్తూ అనుభవింపజేస్తూ కూడా ఎన్నో దారిద్ర్య బాధలని, కష్ట నష్టాలని, ప్రమాదాలని కూడా ఎదుర్కొంటూ ఏదో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకంలో ఉన్న దశలో, అంతర్దశలో, లగ్న ప్రభావమో, గ్రహస్థితిలో మనల్ని ఆయుష్మంతులుగా మనల్ని రక్షింపబడుతున్నాయి. ఎందుకంటే ఈ శని భగవానుడు ఆయుష్ కారకుడు. ఆయుష్ పెరగాలన్నా, వృద్ధి చెందాలన్నా, ఆయుష్ మనకి సరైన సమయంలో ఆపదలు వచ్చినప్పుడు కాపాడాలన్నా శని భగవంతుడు యొక్క అనుగ్రహం కావాలి. మనం పీలుస్తున్నటువంటి వాయువు కూడా శని భగవానుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. మరి ఇదే శని
ఆయు క్షీణాన్ని కూడా కలుగజేస్తూ ఉంటాడు. ప్రమాదాల ద్వారా మానసికమైనటువంటి సమస్యలు, అట్లాగే మనసుకి ఒకసారి పట్టినటువంటి చీడ వదలకుండా ఏదో రకరకాల అనుమానాలు, అవమానాలు జరుగుతూ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది నీళ్ళలో దూకుతారు, కొంతమంది అవతల వాళ్ళని చంపుతారు, కొంతమంది మానసికంగా ఎప్పుడూ ఒంటరితనంతోనే ఉంటారు, కొంతమంది లేనిపోని సైకోయిజం కూడా చూపిస్తూ అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు ఉద్యోగాదుల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, కుటుంబంలో ఉంటారు, భార్యాభర్తల్లో ఒకళ్ళు సైకోలుగా ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే శని చేసే విన్యాసాలు అంతా ఇంత కాదు. మనం తెల్లారు లేస్తే పేపర్లోనో వార్తల్లోనో వినేటటువంటి వార్తల్లో ఈ యొక్క శని ప్రభావం ఉన్నవాళ్లదే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ఆడా మగ ఎవ్వరికి లేదండి, కర్మ ఎవరికైనా ఒకటే. స్త్రీ పురుష భేదం లేకుండా అనుభవింపజేసేటటువంటి కర్మని అధిష్టాన దేవత, కర్మకి అధిష్టాన దేవత ఎవరంటే శని భగవానుడు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార కాలచక్రంలో మేషాది మీనరాశి పర్యంతము, అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతము కూడా మేషరాశి, అశ్విని భరణి కృత్తిక ఈ 3 నక్షత్రాలు కలిగినటువంటి మేషరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉండటము, దారిద్ర్య బాధలు, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేకపోవటము, కుటుంబంలో అసంతృప్తి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న కోరికలు నెరవేరక ఎప్పుడూ ఒంటరితనంగా ఎక్కడికో అక్కడికి దూరంగా వెళ్ళిపోవాలనుకోవటము, ఇలాంటివి ఎన్నో చర్యలు ఈ మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావ రూపంగా సూచిస్తూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశిలోనే శని భగవానుడు జటిలంగా అసలు అక్కడ వచ్చిన దగ్గర నుంచి వీరికి దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఏవో ఒకటి వస్తూనే ఉండటం, ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళు పాద సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి జలగండాలు కూడా అనుభవిస్తూ ఏ పని చేద్దామన్నా ఒకసారి అనుకుంటే 10 సార్లు చేస్తే కానీ కానటువంటి జటిల సమస్యలు అనుభవించే వాళ్ళు మీనరాశి వాళ్ళు. చదువు పరంగా కానీ, అనుకున్న సంకల్పపరంగా కానీ, వివాహ ప్రయత్నాల పరంగా కూడా అనుకున్నవి జరక్కపోవటము, వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యపరంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, 4 వ్యక్తులు, 40 మంది వ్యక్తుల మధ్య ఎవరో ఒకళ్ళు కోర్టులో కేసు వేయటము, వ్యాపారాలు నడవకపోవటము, ఉన్న వ్యాపార సంస్థలు ఆ అభివృద్ధి పదంలో ఉన్నటువంటివన్నీ కూడా నీరు కారిపోయి అస్తవ్యస్తం అవ్వటము, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి అగాధ చర్యలన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి. అట్లాగే కుంభరాశి, వీరికి కూడా ఏలినాడి శని ప్రభావం చివరిలో ఉంటుంది. వీరికి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వలన కోరిన కోరికలు త్వరగా సిద్ధించకపోవటము, ఒక కోరిక కోరుకుంటే ఒకదానికోసం ప్రయత్నం చేస్తే అది ఇంకో కోరిక నెరవేరటము, అసలు నెరవేరడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. వీరికి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ఈ జన్మ సరిపోదా అనేటటువంటి ఆ యొక్క అభీష్టంతోనే వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. అంటే భూతద్దంలో చూస్తూ ఉంటారు 10 రూపాయలు అప్పే ఉంటుంది, కానీ 10 లక్షల అప్పున్నటువంటి పరిస్థితి వెలుగుంటూ ఉంటుంది కుంభరాశి వారికి. కుటుంబంలో ఏది మాట్లాడినా దోషమే, తినటానికి అన్నీ ఉంటాయి కానీ తినలేనటువంటి అనారోగ్య పరిస్థితులు, గృహంలో సరైనటువంటి సౌఖ్యము లేకపోవటం, అట్లాగే అనుకోకుండా బంధువుల పరంగానో వ్యాపారంలో నష్టాల ద్వారానో వీరికి విశేషమైనటువంటి ఆర్థిక అనిశ్చితి కలుగుతుంది. ఆర్థికంగా కుప్పకూలిపోతారు. పెట్టినటువంటి పెట్టుబడులకి సరైనటువంటి లాభం రాదు. ఆకస్మికంగా వారు 100 రూపాయలు పెడితే నష్టపోయి ఇంకో 100 రూపాయలు తెచ్చి వారికి ఇవ్వాల్సిన పరిస్థితి. బ్యాంకులు వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, అప్పు కూడా ఇవ్వరు అవసరానికి. అలాగే ఉద్యోగాదుల్లో పూర్తిగా వీరికి అసలు అనిశ్చితి కనిపిస్తోంది, లే ఆఫ్లు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇట్లా అనుకున్న అభీష్టాలు, రావాల్సినటువంటి ధనము రాకపోవటము, కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు, సంతానపరమైనటువంటి ఆకస్మిక ఇబ్బందులు, బంధువులతో విరోధాలు, ఎవరైనా వాహనాల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేకపోతే గృహపరంగా కానీ కట్టుబడులు కానీ కొనటానికి కానీ నిశ్చయించుకుంటే వాటిల్లో ఆలస్యం జరిగి ఆ ధనము వేరే దానికి వృధాగా ఖర్చు అవడం, ఈ విధంగామైనటువంటి సమస్యలు ఈ యొక్క రాశుల వారు అనుభవిస్తూ, ముఖ్యంగా సింహరాశి వారు మృత్యుశని, రంధ్రశనిగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావము అనుభవిస్తూ సమస్త ప్రమాదాలు వీళ్ళ కళ్ళ ముందే ఉన్నాయా. భయము ఎలా ఉంటుందంటే ఏది చూసినా భయమే, ఏ వెహికల్ వాళ్ళ ముందుకు వస్తున్నా భయమే. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఎవరైనా ధనము వీరికి ఇస్తున్నా, వీరు ఏదైనా కుటుంబంతో గడపాలని బయటికి వెళ్ళినా విపరీతమైనటువంటి భయాందోళనలతో ఉంటారు. ఏ విషయంలోనైనా భయాందోళనలే.
ముఖ్యంగా ఉద్యోగంలో అనిశ్చితి, ఉద్యోగంలో కింద పనిచేసే వాళ్ళు అవమానించటము, పైన పనిచేసేవాళ్ళు అంటే వీరికన్నా పైన పనిచేసే వాళ్ళు అవమానించటం, రాజకీయ నాయకులకి, చిత్ర కళాకారులకి కానివ్వండి, క్రీడాకారులకు కానీ కొంత పరిస్థితి క్లిష్టంగా ఉంటుందనే చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశము, సంతానపరమైనటువంటి సమస్యలు, స్త్రీలకైతే కొంతమందికి సంతాన గర్భవిచ్చిన సమస్యలు కలుగుతాయి. లేనిపోని ఆపరేషన్స్ జరిగే వాళ్ళు ఉంటారు సింహరాశిలో ఈ యొక్క అష్టమశని ప్రభావం. ఇక ధనుస్సు రాశి వీరికి కొంత వాహనపరమైనటువంటి గృహ సంబంధిత ఇష్యూస్లో ప్రతిదీ సమస్యగా ఉంటుంది. ఆ అనారోగ్యాలు కాస్త వీరిని బాధించే పరిస్థితి ఉంటుంది. అప్పుల బాధ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఎంత పాటుపడినా సరే ఎంతసేపటికి కూడా వారికి అటు ఇటు మార్చడం తప్ప స్థిరమైనటువంటి ఉద్యోగం లేకపోవడం, అట్లాగే వ్యాపార సంబంధిత పెట్టుబడుల విషయంలో కానివ్వండి, సరైనటువంటి సౌకర్యవంతమైనటువంటి భాగస్వాములు దొరక్క, ఉన్నటువంటి భాగస్వాములను నమ్మాలో లేదో లేక ఎప్పుడు అనుమానం చెందుతూ, కుటుంబంలో సరైనటువంటి సౌఖ్యము లేక, సరైనటువంటి ఆహారాన్ని నియమాలుగా పాటించక, శారీరక రుగ్మతలు, మానసిక వ్యధలు, విచారాలు, వికారాలు, ఇట్లా ఈ యొక్క శని కలుగజేసేటటువంటి ముఖ్యమైన రాశుల్లో కుంభమీన మేషరాశుల వారు, అట్లాగే కన్యారాశి వారు, సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, వీరు పడేటటువంటి అగచాట్లు అంతా ఇంత కాదు. కాబట్టి వీరు తప్పకుండా ఈ రాశుల వారు ఈ యొక్క శనిత్రయోదశి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. ఉదయాన్నే చక్కగా శరీరానికి ఆరోగ్యం కోసము నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె ధరించి ఆయన్ని తలుచుకుంటూ, ఆ తర్వాత స్నానము ఆచరించి ఇంట్లో దీపారాధన చేసి, తల్లిదండ్రులు కనుక ఉన్నట్లయితే తల్లికి పాదాభివందనం చేసి తల్లి యొక్క ఆశీస్సులు పొందండి. ఎవరైనా సరే, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారికి నమస్కారం చేయండి. మీకు ఆయుష్ పెరుగుతుంది, ముందు ఆరోగ్యం సెట్ అవుతుంది. అలాగే ఆ తర్వాత శివాలయానికో హనుమంత ఆలయానికో వెళ్తే అక్కడ ఈశాన్య ప్రదేశంలో నవగ్రహ ఆలయం ఉంటుంది. ఆ నవగ్రహ ఆలయంలో పశ్చిమ దిగ్పాన ఈ యొక్క శని భగవంతుడు చక్కగా నల్లగా ఆసీనుడై కూర్చుంటాడు. ఆయన ముందు కాస్త ఉప్పు వేసి, ఉప్పు పైన నల్ల నువ్వులు వేసి, దానిపైన ఒక మట్టి ప్రమిదను వేసి నల్ల నువ్వుల నూనె అంటే నువ్వులు ₹1 మీ చుట్టూ దిష్టి తీసుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్తో దాంట్లో వేసి దీపారాధన చేయండి. పశ్చిమ అభిముఖంగా, పశ్చిమం వైపు తిరిగి ఉండాలి. 19 ఒత్తులతో కూడినటువంటి దీపారాధన, 19 ప్రదక్షిణాలు చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శని భగవంతుడికి నిండారా మనసుతో ఆయన గనక ధ్యానం చేసి 19 సార్లు ప్రదక్షిణం చేస్తే మీకున్నటువంటి పాద సమస్యలు, మోకాల సమస్యలు, మీకు జరగబోయేటటువంటి ఎన్నో మృత్యు ప్రమాద సంఘటనల నుంచి ఆయన కాపాడే అవకాశం మీకు ఉంటుంది. ఆయన చుట్టూ తిరగటమే మనం. ఈ విధంగా చేసి నువ్వులతో అర్చన చేసి, ఎవరూ కూడా కాళ్ళు గడుక్కోవద్దు అర్చన చేసిన తర్వాత. హనుమంతుడు ఉంటే హనుమంతుడికి, లేదా శివాలయంలో ప్రదక్షిణాలు. రావి చెట్టు ఉంటే దంపతులు సంతానం గురించి కానీ, ఎడబాటుగా ఉన్నటువంటి దంపతులు ఆ రోజు తప్పనిసరిగా ఒక మాట అనుకొని ఇరువురు కూడా అన్యోన్యత కోసం అని చెప్పి, సత్సంతానం కోసం అని చెప్పి, జీవితంలో శాశ్వతంగా మా కుటుంబంలో మేము నిలబడి ఉండాలి, మాకు సంతాన వృద్ధి కలగాలని రావి చెట్టుకి నలుపు దారం కానీ, పసుపు దారం కానీ చుడుతూ 19 ప్రదక్షిణాలు చేసి, పంచదార కానీ, బెల్లం పొడి కానీ దాని చుట్టూ జల్లండి. మీ మనసులో కోరిక చెప్పుకొని, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు అవి భుజించి ఆశీర్వదిస్తాయి. కాబట్టి మీ కోరిక త్వరగా తీరేటటువంటి రోజు ఈ శనిత్రయోదశి. రావి చెట్టు గురువుకి సంబంధించినటువంటి చెట్టు. ఇందాక చెప్పినట్టుగా గురువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, మేడి చెట్టు ఉన్నా సరే మేడి చెట్టుకి ప్రదక్షిణం చేయండి, దీపారాధన చేయండి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మేడి, ఎందుకంటే శుక్రుడు కూడా శని నక్షత్రంలో ఉన్నాడు. వీలుంటే ఆ రోజు సుందరాకాండ పారాయణ వినండి. హనుమాన్ చాలీసాని 11 సార్లు 14 సార్లు చదవండి శనిత్రయోదశి రోజున. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి రాత్రికి మళ్ళీ సాయంత్రము ప్రదోషకాలంలో సూర్యాస్తమయం నుంచి 48 నిమిషాల మధ్యలో శనేశ్వరుడికి, భగవానుడికి అర్చన చేయండి అభిషేకం చేసి. ఈశ్వరాలయంలో ప్రదోషకాలంలో ఆ రోజున అభిషేకం చేయించండి. చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత మీకు కీర్తి ప్రతిష్టలుగా లభిస్తూ ఉంటాయి. చక్కగా తీర్థం తీసుకోండి, ఏదైనా పుష్పాలతో అర్చించండి స్వామివారిని. 1 కిలో నువ్వుల నూనె దానం ఇవ్వండి. శని మహర్దశ జరిగేవాళ్ళు, శని నక్షత్రాలు ఉన్నటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు, శని మహర్దశ అంతర్దశలు జరిగేవాళ్ళు, ఇందాక చెప్పినటువంటి రాశుల వాళ్ళు, సమస్త రాశుల వాళ్ళు శివాలయంలో 1 నువ్వుల నూనె బాటిల్ ఇవ్వండి, ఒత్తులు ప్యాకెట్ ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇట్లా ఈ శనిత్రయోదశి రోజున చేస్తూ, కొంతమంది
ఎప్పుడూ కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు మరి తాగకూడనటువంటి మాదక ద్రవ్యాలో లేకపోతే చెడు పదార్థాలు సేవిస్తూనే ఉంటారు. ద్రవపదార్థాలు వారికి ఆ యొక్క అలవాటు మాంతే కానీ ఆరోగ్యం బాగుండదు, ఉద్యోగాలలో సవ్యంగా వెళ్ళరు, ఇంటిల్లి బాది గొడవలు చేస్తూనే ఉంటాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తాగుడు అలవాటు పోవాలి అంటే ఈ రోజున ఏదైనా సరే మీరు తాగేటటువంటి మీరు సేవించేటటువంటి ఆ మందుని ప్రత్యేకించి మీ డబ్బుతో కొని పారేటటువంటి నీళ్ళు ఎక్కడైనా ఉన్నట్లయితే అది కాలువ కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు, బావి కావచ్చు, ఎక్కడో అక్కడ ఇక్కడి నుంచి నేను మందు సేవించను, ఈ యొక్క ద్రవ్యాన్ని నేను స్వీకరించను అని చెప్పి అంతరిక్షానికి నమస్కారం చేసుకొని చక్కగా పారబోయండి. సరే వీళ్ళు పారబోయరు అనుకున్న వాళ్ళు వారికి సంబంధించిన రక్త సంబంధికులు కొడుకు కానీ కూతురు కానీ తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ ఎవరైనా సరే వారి గురించి వారి యొక్క శ్రేయస్సు గురించి, ఆడవాళ్ళైతే వారి గురించి వీరు అయినా సరే చక్కగా నీళ్ళల్లో కనుక పారబోసి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ నీళ్ళతో పాటుగా మరి నీళ్ళకి ఈ శనికి పడదు కాబట్టి శని రాహు దోషాలు ఆ నీళ్ళతో పాటు కొట్టుకెళ్ళిపోతాయి. నిదానంగానైనా సరే వీళ్ళలో మార్పులు వస్తాయి. అట్లాగే ఎవరికైనా సరే అన్న సమారాధన చేయడానికి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా నల్లటి బ్రాహ్మడికి చక్కగా దానం ఇవ్వండి. నల్ల నువ్వులు, బియ్యము, నువ్వుల నూనె, ఒత్తులు చిన్న స్టీల్ బేసిన్లో కానీ స్టీల్ గిన్నెలో కానీ నువ్వులు వేసి దానం చేయండి. కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోండి. వీలుంటే చెప్పులు అట్లాగే గొడుగు కూడా దానం ఇవ్వండి. ఎంతో కొంత దక్షిణ పెట్టివ్వండి ఆయనకి. చక్కగా నువ్వుల దానం ఊరిని ఎవరు తీసుకోరు, కాస్త ధనం ఎక్కువగానే ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే అన్నదానం ఒక 8 మందికైనా సరే మీరు వండి పెట్టితే ఇంకా మంచిది, లేదా బయట కొనుక్కోనైనా సరే శివార్పణం అంటూ అన్నదానం చేయండి. బయట మరి వచ్చేది వర్షాకాలం, చలికాలం, ఎంతోమంది బెగ్గర్స్ పడుకొని ఉంటారు. వాళ్ళకి కాస్త 8 మందికైనా సరే దుప్పట్లో లేకపోతే బొంతలో లేకపోతే ఏదో ఒక వస్త్రము, ఒక టీషర్టో లేదా ఒక టవలో వారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇట్లా పూజ, అభిషేకము, దానము, ధర్మము ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మేమున్నాము మా యొక్క పీఠంలో ఈ రోజున విశేషంగా కొంతమందికి కుదరకపోవచ్చు, విదేశాల్లో ఉన్నా దేశాల్లో ఉన్నా కొంతమందికి వాళ్ళు చేసుకోవడానికి కుదరని వాళ్ళు. అట్లాగే మరి శని భగవానుడికి ఇవన్నీ చేస్తే సరిపోతుందా అంటే ఇవి కొంతవరకు ప్రాధాన్యతనిస్తాయి, ఎవరికి వాళ్ళు చేసుకునే ధర్మాలు ఇవి. కానీ మంత్రగర్భితంతో శని భగవానుడిని ఆరాధించాలంటే మరి మా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శనిత్రయోదశి రోజున కొంతమంది బ్రాహ్మణుల చేత ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారికి ఉన్నటువంటి సమస్యని తెలియజేసి మాకు శుభం జరగాలి, శనిపీడలు పోవాలి అనుకున్నారో వారు ఫోన్ చేస్తే పీఠానికి ఆ రోజున నేను చేసుకునేటటువంటి శనిగ్రహ మూల వేదమంత్ర జపం ఉంటుంది. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతోవా త్వరప అపస్రత. ఈ మంత్రాన్ని 19,000 సార్లు చక్కగా ఆయన గురించి నామస్మరణ చేసి ఆయన్ని శాంతింపజేసి క్షీరతర్పణం వదిలిపెట్టి ఆ రోజున స్వామివారికి ఈశ్వరుడికి స్ఫటికలింగానికి మా పీఠంలో విశేషంగా అభిషేకం చేస్తూ ఉంటాను. ఈ యొక్క ప్రసాదాన్ని వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తాను, ఒక ధారణ ప్రసాదంగా. అంటే జపతీర్థాన్ని, ఈశ్వరుడికి చేసినటువంటి సుగంధ ద్రవ్య తీర్థాన్ని కూడా వారికి కాలభైరవ రక్షాబంధనంగా వారికి పంపిస్తే వాళ్ళు ధరించిన తర్వాత 190 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో దానికి తగ్గ ఫలితం వారు అనుభవిస్తారు 6 నెలల్లో. ఈ విధంగా అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క శనిత్రయోదశి విశేష భాగ్యాన్ని మనందరం కూడా మంచి పండగ దినంగా కనుక చేసుకున్నట్లయితే ఈతి బాధలు, కర్మదోషాలు తొలగిపోయి శని యొక్క అనుగ్రహం శివానుగ్రహంగా మనకి లభిస్తుందని చెప్పి శాస్త్రం చెబుతోంది. మా గురువులు మాకు చెప్పారు, మేము మీకు చెప్తున్నాము. ఆచరించి అందరూ కూడా ఆ రోజు శివానుగ్రహాన్ని అట్లాగే శనేశ్వర గ్రహం యొక్క అనుకూలతని పొంది మీ జీవితంలో పడేటటువంటి ఎన్నో సమస్యల నుంచి దూరం కావాలని ఆయన్ని ప్రార్థించి మనందరం కూడా తరిద్దాం. ఓం నమః శివాయ.